Moses, he left Egypt. మోషే ఐగుప్తును విడిచిపెట్టాడు. He had to go onto the throne. అతడు నిజానికి సింహాసనం ఎక్కవలసి ఉన్నది, But he fled. కానీ అతను పారిపోయాడు. And there God met him. అక్కడ దేవుడు అతన్ని కలుసుకున్నాడు. If he had been in Egypt, ఒకవేళ అతను ఐగుప్తులోనే ఉండి ఉంటే he would not have known the power of resurrection. అతడు పునరుత్థాన శక్తిని తెలుసుకునేవాడే కాదు. In the Hebrews, we see he left the glories of Egypt. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే ఐగుప్తు ఐశ్వర్యములన్నిటినీ అతను వదులుకున్నాడు అని చూస్తున్నాము. And as per the plan of God, he had to be with the sheep for 40 years. దేవుని ప్రణాళిక ప్రకారము అతడు 40 సంవత్సరములు మందను కాచుకుంటూ ఉండవలసి వచ్చింది. God was preparing him. దేవుడు అతన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. 40 years. 40 సంవత్సరములు God had to train him up. దేవుడు అతనికి శిక్షణనిస్తూ వచ్చాడు. He had to clean up everything. అతడు అన్నింటినీ పరిశుభ్రంగా చేస్తూ రావాలి. The shed of the sheep. ఆ గొర్రెలు ఉండేటువంటి శాలను శుభ్రపరచాలి. God made him to be meek. దేవుడు అతని సాత్వికునిగా మారుస్తూ వస్తున్నాడు. God taught him meekness దేవుడు అతనికి సాత్వికమును నేర్పిస్తూ వచ్చాడు. and humble frame of mind. అదే రీతిగా దీనత్వమైనటువంటి మనస్తత్వాన్ని ఇస్తూ వచ్చారు. In many ways God was training him. ఎన్నో రకాలుగా దేవుడు అతన్ని శుభ్రపరుస్తూ ఉన్నాడు. After that point, God was training him up. ఆ సంగతులన్నింటి తర్వాత దేవుడు అతన్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. Though Moses was rejecting his call, మోషే తన పిలుపును కాదు అనుకుంటున్నప్పటికీ కూడా yet he was after Moses only. దేవుడు మాత్రం ఇంకా మోషే వెనకాలే ఉంటున్నారు. 6th verse of 4th chapter. 4వ అధ్యాయము 6వ వచనము. The Lord said unto Moses, Put now thine hand into thy bosom. And he put his hand into his bosom, and when he took it out, behold, his hand was leprous as snow. 4వ అధ్యాయము 6వ వచనం. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను అనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయెను. God was teaching him how to obey God. దేవుడు ఆయన మాటకు మోషే ఎలా విధేయత చూయించాలి అనే విషయం కూడా నేర్పిస్తూ ఉన్నాడు. Yeah, put your rod to the ground. నీ కర్రను నేలపైన వేయి. And it becomes serpent. అప్పుడు అది పాము అయిపోయింది. Again God said, take it by its tail. మరలా దేవుడు దాని తోక పట్టుకొని దాన్ని పైకి పట్టుకో అన్నప్పుడు It became rod. అది తిరిగి కర్ర వలె మామూలుగా అయ్యింది. Whatever God teaches, he must learn. ఆ రీతిగా దేవుడు ఏదేది చెప్తూ ఉన్నాడో అవన్నీ కూడా మోషే నేర్చుకోవాలి. Yeah, you must also try to do that. నీవు కూడా అది చేయడానికి ప్రయత్నించాలి. He is a teaching God. ఆయన బోధించే దేవుడు. He is a wise God. ఆయన జ్ఞానవంతుడైన దేవుడు. He is the master to teach you. ఆయన నీకు బోధించుటలో గొప్పతనము నాయకత్వం కలిగిన వాడు. He said, now put your hand into your bosom. మరి ఈ సమయంలో చూసినట్టయితే నీ చెయ్యిని నీ రొమ్మున ఉంచుకో అని చెప్తున్నాడు. Yeah, he did not hesitate to put his hand again. అతడు మరలా తన చెయ్యిని పెట్టడానికి ఎంత మాత్రము వెనుదీయట్లేదు. What does it show? ఏం సూచిస్తుంది? Whatever God says, you must obey. దేవుడు ఏది చెప్పినా నువ్వు విధేయత చూపించాలి. God was teaching him obedience. దేవుడు అతనికి విధేయత నేర్పిస్తూ ఉన్నాడు. What God is telling you, you must observe and learn. దేవుడు నీకు ఏం చెప్తున్నాడో దాన్ని పరీక్షించాలి, దానికి విధేయత You చూపించాలి. should not say, why are you telling again and again same thing to put my hand and do all these things? అంతేకాని ఎందుకు మరలా మీరు నా చెయ్యిని అదే రీతిగా పెట్టమని చెప్తూ ఉన్నారు, ఇవన్నీ చేయమంటున్నారని అనకూడదు. You are making me like a little child, you are asking me. నన్ను ఒక చిన్న పిల్లవలే అడుగుతూ ఉన్నారు మీరు. That's how God wants to teach you. ఆ రీతిగా దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు. 7th verse. 7వ వచనము. And he said, put thine hand unto thine bosom again. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా. And he did that. అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొనగా And pluck it out. తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు, Out of the bosom. తన రొమ్ము నుండి తిరిగి బయటికి తీసినప్పుడు, And behold, it was turned again as his other flesh.
అది అతని మిగిలిన శరీరము వలె ఆయను. That's how from the beginning he was teaching. ఆ రీతిగా ఆరంభము నుంచి ఆయన బోధిస్తూ వచ్చారు. Step by step. అడుగడుగున